హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అస్మితతో అల్లరి. మార్నింగ్ 6కి లేచా. 6కి కాదు 5:30కే లేపినారు. ఆయన బెడ్ మీద బొర్లుతూ ఈ టైం అయింది. లేసేసరికి ఇప్పుడు 6:37 అయింది. సో ఇప్పుడు రెడీ అవ్వాలి ఫంక్షన్కి. అందరు ఇంకా పనుకొని బొర్లుతుంది. మా అక్క, మా వాళ్ళంతా పనులు వేసుకుంటారు, ఫంక్షన్ కదా. సో బిజీ ఉన్నారు. నా బ్లౌజ్ ఇంకా రాలేదు, ఆల్టరేషన్కి ఇచ్చిన. ఇప్పుడు వెళ్ళి బ్లౌజ్ తెచ్చుకోవాలి. హాఫ్ సారీ వేసుకుంటుందని ఓకే, నేను బ్లౌజ్ తెచ్చుకొని తినేసి వీడియో స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్క రెడీ చేస్తున్నా. హెయిర్ వేసిన ఇప్పుడే. చంద్రుడు, సూర్యుడు వెనకాల వేసిన. దీనికి ఇక్కడ పూలు పెట్టాలి. మేకప్ వేసి శారీ కట్టిన తర్వాత పూలు పెడతా. రెడీగా మేకప్ పెద్దామా గాయస్? నా మొహం ఉంటుంది, భయపడి ఒక్కసారి అమ్మ చెరువుడి చచ్చిపోతుంది. గాయస్ ఇప్పుడు ఫేస్ అయిపోయింది, ఐబ్రోస్ వేస్తున్నా అనమాట. రెడీ అవుతట్లే ఉంది. చూపిస్తుంది. నన్ను చూస్తారు వీడియోలో అందరూ. అయ్యి కాదు, నా కోసం చూస్తారు. ఓకే గాయస్, అబ్బా ఫేస్ కలర్ కరెక్ట్ చేసిన అనమాట. రెడ్ కలర్ వేసి ఆరెంజ్ కలర్ దాని మీద ఇప్పుడు ఫౌండేషన్ వేస్తా. నాకు వచ్చిన మేకప్ చేస్తున్నా, ఏమనుకోద్దు ఎట్లా వచ్చినా. నువ్వు కూడా అక్క తీసేనా? గైస్ ఫేస్ మీద వేసేసిన. ఇంకా నెక్ మ్యాచ్ చేయలే, నార్మల్ ఫౌండేషన్ నేను కలర్ కరెక్ట్ చేసిన అనమాట. కింద నెక్కి వెళ్ళిన తర్వాతకి ఓకే అయిపోయి చూపిస్తా. అయ్యో రెడీ అయిపోయినా, మొత్తం రెడీ చేసినా. అయ్యో అందరు వెళ్తున్నాం ఇప్పుడు ఫంక్షన్ హాల్కి. మా అమ్మ హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. వెయిటింగ్ కూడా హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. ఎవరైతే ఆలోచిస్తున్నారో వాళ్ళందరికీ హ్యాపీ మదర్స్ డే. ఓకే గైస్, ఇప్పుడు మేము ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం. మా అమ్మ ఇట్లా రెడీ చేసిన, అక్కని అట్లా రెడీ చేసిన, నేను ఇట్లా రెడీ అయినా. గైస్ గుర్తుపెట్టిరా సంతుగాన్ని? నా తమ్ముడు సంతు. సంతు తెల్లగుండేటోడు కర్రీ అయ్యాడు. ఎందుకైనావురా? ఏ పిల్ల కోసం తిరిగి కర్రీ అయినవరా? గైస్ ఫుల్ అడవిడి ఉంది. ఏమేమి చేస్తా ఏంటి అనేది ఫంక్షన్ హాల్కి వెళ్తున్నారు ఇవన్నీ తీసుకొని. పదండి ఇది అన్నగా అంతేనా? మా అక్క ఫోటో తిన్నా. అక్కడ పోయినాక చదువుతలేదు. నేను ఇది నా అవుట్ఫిట్. రెడ్ కలర్ బాగుందా? ఇది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసిన అనమాట. కావాలంటే కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ పెడతా. ఫంక్షన్కి వెళ్దాం, వచ్చేయండి. ఒక బయటకి ఇట్లా అది షార్ట్ వస్తుందా? ఫుల్ అట్టే ముందుకున్నావు. దిష్టి పెట్టకండి మా అక్కకి, బ్లెస్ చేయండి. బాగుంది మన అమ్మ కర్చీఫ్ అండి. వెళ్తున్నాం, కారెక్కినాం. ఈ హ్యాండ్ బ్యాగ్ పోయిందంటే మా అమ్మ నన్ను పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడుతుంది. ఎందుకంటే అందులో బంగారు నిధులు దాచాము, అందుకోసం. వెళ్ళినాక ఏం బంగారం ఉందో చూపిస్తా. మంచిగా రెడీ చేసినానా? నచ్చిందా? చెప్పరా ఇద్దరి. తిరగలేదా? గైస్ ఇప్పుడే ఫంక్షన్ హాల్కి వచ్చినాం అనమాట. అక్కడ అంతా క్లమ్జీ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. వచ్చిన తర్వాత అవన్నీ అరేంజ్ చేస్తున్నాము. సపరేట్గా ప్లేట్స్ తీసుకొచ్చినాము. ఎవరైనా బట్టలు పెట్టే వాళ్ళు ఆ ప్లేట్స్లో పెడతారు.
మేము కూడా పెట్టాలి కదా అక్కకి గోల్డ్ బట్టలు ఇంకా అన్నీ. సో అవన్నీ అరేంజ్ చేస్తున్నాను అనమాట నేను. ఆ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయినా, ఫుల్ అంటే ఫుల్. బట్ తప్పదు కదా, మన ఫంక్షన్ మనమే చేసుకోవాలి. సో అమ్మకి నేను ఉండబట్టి చాలా హెల్ప్ అయింది. నేను అమ్మకి హెల్ప్ చేస్తున్నా. అమ్మ నాకు అవన్నీ తీసిస్తుంటే ప్లేట్లో పెడుతున్నా. అక్క వాళ్ళకి ఏం పెడతామో బట్టలు, తర్వాత బావకి ఏం పెడతామో అవన్నీ తీసి సైడ్ పెడుతున్నాం అనమాట. తర్వాత పూలదండలు ఒక ప్లేట్లో పెడుతున్నాను అనమాట. దాని తర్వాత యాక్చువల్లీ మేము ఫంక్షన్ హాల్ వెళ్ళేసరికి లేట్ అయింది. కొంచెం లేట్గానే వెళ్ళుండే, ఆరామ్సే రెడీ అయ్యి. ఇంకా హడావిడి ఎందుకులే, ప్రశాంతంగా చేసుకుందామని చెప్పి ఇంకా లేట్ అయింది మేము అనుకున్న టైం కంటే. ఇంకా అయినా కూడా మేము ఆరామ్సే ఫంక్షన్ నచ్చినట్టు ప్రశాంతంగా చేసుకున్నాం అనమాట, ఏ హడావిడి లేకుండా ఆరామ్సే. అండ్ ఫుడ్ ఏమో బయట క్యాటరింగ్కి ఇచ్చినాము, వెజ్జే చేయించినాము. ఇక్కడ అక్క స్టేజ్ మీదకి ఎక్కి ముందే ఫోటోలు దిగుతుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఫోటోలు దిగితే మేకప్ అంతా పోయి టయర్డ్ అయిపోయి అక్క ఫోటోలు దిగదు. అక్క ఫోటోలు ఎక్కువ ప్రిఫరెన్స్ చేయదు. అందుకే నేనే ముందే వెళ్ళి దిగు, కొంచెం ఇప్పుడు మేకప్ ఉంది మంచిగా ఉంటావు అని చెప్పి. మా అక్క స్లోపికే ఉండదు, నా ఫోర్స్ వల్ల వెళ్ళి ఫోటోలు దిగుతుంది అనమాట. మంచిగా ఫోటోలు పోజులు పెట్టి దిగింది. అండ్ నేను కూడా జాయిన్ అనమాట ఫోటోలు దిగడానికి. మనం ఆగం కదా, సో ఫంక్షన్ అంటే ఫోటోలు అంటే ఫంక్షన్ మనకి. సో నేను అక్క మా బుడ్డమ్మ. ఈ బుడ్డమ్మ అంటున్నావు అంటే ఇప్పుడు తెలుసు కాబట్టి బుడ్డమ్మ అని చెప్తున్నా. బుడ్డమ్మ అంటే అమ్మాయి, నా బేబీ. అంతకుముందు అప్పుడు ఎవరు అనేది మాకు తెలియదు జెండర్, ఇప్పుడు తెలుసు కాబట్టి అందులో బేబీ గర్ల్ ఉందని మాకు తెలుసు అనమాట. సో ఇంకా మంచి మంచి పోసెస్ ఇచ్చి ఇద్దరు ఫోటోలు దిగినాం. ఇప్పుడు బావ టర్న్. నేను దిగినప్పుడేమో బావ స్నానం చేయడానికి ఇంటికి వెళ్ళుండ అనమాట. సో ఇంటి దగ్గరే ఫంక్షన్ హాల్. అప్పుడు నేను దిగిన, ఇప్పుడు బావ వచ్చేసిన వెంటనే సో బావ దిగడం స్టార్ట్ చేసిండు అనమాట. సో ఇద్దరు ఫోటోలు దిగుతారు, మంచి మంచి క్యూట్ ఫొటోస్ దిగినారు ఇద్దరు. మంచి మంచి పోజెస్ పెట్టి దిగినారు. మా అక్క చూడండి ఎంతో క్యూట్ ఉందో. మంచిగా రెడీ చేసిన కదా నేను, మంచిగా రెడీ చేస్తే కామెంట్ చేయండి గైస్. మంచిగా వాళ్ళు ఫోటోలు దిగిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసినారు అనమాట. అదే మనం ఇంట్లో డెకరేట్ చేసినాం కదా, ముందు పెట్టేవి స్వీట్లు పండ్లు అవన్నీ తీసుకొని వచ్చి అందరూ ముందు పెట్టడానికి పైకి వచ్చారు. ఇంకా ఫొటోస్ దిగుతున్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు. నేను కూడా అక్కడ ఉన్నాను చూడండి, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా. దాని తర్వాత మంచి కెమెరామ్యాన్ అందరికీ ఫోటోలు తీస్తుండు. ఒక బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్ వచ్చినారనమాట. అందరూ ఆ స్టేజ్ మీద సరిపోట్లే కాబట్టి ఒకరి తర్వాత ఒకళ్ళు, ఫస్ట్ ఒక బ్యాచ్ సెకండ్ ఒక బ్యాచ్ అట్లా వచ్చి దిగినారనమాట. దాని తర్వాత అవన్నీ ముందు సెట్ చేసినాం, మంచిగా నీట్గా సెట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసినాం. మమ్మీ వాళ్ళు వచ్చి అక్కకి బావకి తీసుకున్న కొత్త శారీ, బావకి తీసుకున్న బట్టలు అవన్నీ పెడుతున్నారు అనమాట. అంటే ఒడి నింపుతున్నారు అనమాట. అది నింపిన తర్వాత మేము ఏమైతే గోల్డ్ తీసుకున్నామో అది పెడుతున్నాము. ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, అక్కకి నెక్లెస్, చెంప సవరాలు, గోల్డ్ బుట్టలు, రింగ్ తీసుకున్నాం అనమాట. అవి తీసుకెళ్ళి ఇప్పుడు పెడుతున్నాం అనమాట అక్కకి. అవన్నీ ఒడి నింపిన తర్వాత తీసుకెళ్ళి పెడుతున్నాము. ఆ గ్యాప్లో వేరే వాళ్ళు వచ్చి అక్షంతలు వేస్తారు. తర్వాత బావ తీసుకెళ్ళి ఏంటది పూలమాల వేసి ఇంక గాజులు వేయడం స్టార్ట్ చేసిండు అనమాట. బాగా వేసిండు మంచిగా అక్కకి గాజులు వేస్తేనంట ఆ గాజుల సౌండ్కి లోపల బేబీ మదర్తో రియాక్ట్ అవుతుందంట, ఆ సౌండ్స్కి కదులుతూ ఉంటుందంట, అందుకే గాజులు వేస్తారు. తర్వాత ఇంకా అందరు స్టార్ట్ చేసినారు, తెచ్చిన బట్టలు పెట్టడము, ఒడి నింపడము. ఇంకా ఒకరి తర్వాత వచ్చి మంచిగా ఒడి నింపి ఏంటది సూపర్ అబ్బా. సెకండ్ అమ్మని ఈ పేరేంటి రాదా చెప్పు ఉత్తమ్మా, పేరు చెప్పు, బాయ్ చెప్పు. అమ్మని దొంగ పిల్ల. రైస్, పప్పు, బెండకాయ, గోంగూర పచ్చడి, వంకాయ, పులిహోర, బజ్జీ, భక్షాలు, చిప్స్. అందరూ ఈటింగ్. ఏం పాడండి మమ్మీ, పాడే పాడాలి రెడీ. దాని చేత కట్టలేండి, పాడండి.
పని అయిపోయింది. వచ్చిన అన్నీ చదివినాం, ఎక్కడెక్కడి చీరలు, పండ్లు, పూలు, స్వీట్లు, అబ్బా గాజులు. ఫుల్ టైర్డ్ అయిపోయినాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మంచి స్లీప్ వేయాలన్నమాట. పడుకుంటాను, ఇంకా నిద్ర వస్తుంది నాకు. హాయ్ గైస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే మర్చిపోవద్దు. బాయ్.